హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. నేను మార్నింగే లేచానండి. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. సో లేచి నేను రొటీన్ స్టార్ట్ చేశాను. మన పనులు ఉంటాయి కదండి, సండే అయినా మండే అయినా హాలిడేస్ అయినా వర్కింగ్ డేస్ అయినా ఇన్ని డే నెవర్ ఎండింగ్ టేల్ లాగా ఇంకా మన వర్కింగ్ రొటీన్ ఉంటూనే ఉంటుంది. ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ ఉంటాయి కదా, రొటీన్ ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లలు పడుకున్నారండి, వాళ్ళు నేను నిద్ర లేపలేదు. సర్లే ఈరోజు ఇవి సమ్మర్ హాలిడేస్ కదా, పడుకోనిలే అని చెప్పి వదిలేసాను అనమాట. అండ్ మనం వాళ్ళు లేచేసరికి అన్నీ ఫ్రెష్గా ఇల్లు అది బాగా పెట్టేయాలి కాబట్టి సో నేను లేచి మార్నింగే నా రొటీన్ స్టార్ట్ చేశాను. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. 2 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి. అండ్ అలాగే ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం నిండుకుంది. సో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో చాలా పనులు ఉన్నాయి. సో అందుకే నేను ఎర్లీగా లేచి మొత్తం నా క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను. అండ్ క్లీన్ చేసేసిన తర్వాత అండ్ పూజ ఉంటుంది కదండి, మన పూజ రొటీన్ అవన్నీ చేసేసి అండ్ కుకింగ్ ఈరోజు నేను దోశలు చేద్దాం అనుకుంటున్నాను. దోశలు అండ్ స్వీట్ చట్నీ అనమాట. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీకి మా ఫ్యామిలీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చేసే చట్నీకి అంత టేస్టీగా ఉంటుంది. సో మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్. ఓకే. సో నేను ఇంకా మాప్ అంది పెట్టేసి ఇంకా ముగ్గులు పెడుతున్నాను అనమాట. ఏంటి ముగ్గు కనిపించట్లేదు అనుకుంటున్నారా? మా టైల్స్ మీద ముగ్గు కనిపించదండి, అది ఆరిన తర్వాత కనిపిస్తుంది. సో ఆరితే ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా పనులన్నీ అయిపోయాయి కదా, ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి అండ్ ఇక్కడ మాకు కిందన మా ఇంటి దగ్గర చెట్టు ఉంటుందండి, మా చెట్టే అది. పువ్వులన్నీ కోసి పూజకు తీసుకెళ్తున్నాను అనమాట. చాలా ఎక్కువ పూలు పోస్తుందండి. అంటే సీజన్తో సంబంధం ఉండదు, ఎనీ సీజన్ చాలా 365 డేస్ చాలా బాగా పువ్వులు పోస్తుంది అనమాట. సో నేను ఇక్కడ నా పూజ కూడా నేను ఫినిష్ చేసేసుకున్నాను. ఈలోపు మా పిల్లలు లేచారు, వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా హాలిడేస్ కదండి, లేవటం ఆడటం తినటం అదే పని అనమాట. సో నేను వీళ్ళకి దోశలు బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అనమాట, తినేశారు. సో మాకు 2 ఫంక్షన్స్ అటెండ్ చేయాలని చెప్పాను కదా, అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్కి ఉన్నాయన్నమాట. సో లంచ్ అండ్ డిన్నర్ అక్కడే. ఈరోజు దోశలతో అయిపోయింది కుకింగ్. మా అబ్బాయి హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట, చట్నీ సూపర్గా ఉందని. అయితే మేము ఇక్కడ బయటికి వెళ్తున్నాం అనమాట. దేనికి అని అంటే మేము రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అంత ఎక్కువగా యూస్ చేయమండి. నువ్వుల నూనె ఉంటుంది కదా, అదే యూస్ చేస్తాము. అయితే ఎప్పుడు బయట కొనేస్తున్నాము ఆయిల్, కానీ ఈసారి ఏంటంటే సరే మనం ఒకసారి నువ్వులో తీసుకొని అది చేస్తారు కదా, గానుగు పడతారు అంటారు కదా, సో అలా చేద్దాము మనమే, ఇంకా ఒరిజినల్ ప్యూర్ ఆయిల్ వస్తుంది కదా అని చెప్పేసి మేము ఆయిల్ తీసుకొని వచ్చామన్నమాట, నువ్వులు కొనేసి. సో మేము ఇంకే రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయిపోయి మేము ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. సో మేము ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఇది హాఫ్ సారీ సెరమనీ, ఆఫ్టర్నూన్ అనమాట. ఇది ఇంటి దగ్గరలోనే. సో ఇది అటెండ్ అయ్యి ఇంకా వచ్చేసామండి. ఎక్సలెంట్గా ఉంది, అసలు ఫంక్షన్ హాల్ సూపర్గా ఉంది అండ్ డెకరేషన్ అయితే అదిరిపోయింది. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ను. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫంక్షన్స్లోనే ఒక డెకరేషన్ ఫొటోస్ కోసం అని చెప్పి ఒక పార్ట్, ఒక ప్లేస్ని ఉంచుతున్నారు కదా, స్పెషల్గా పిక్స్ తీసుకుంటారని. సో అలా పిక్స్ తీసుకొని వచ్చేసాం అనమాట. సో మేము ఇంటికి వచ్చి మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇది సెకండ్ ఫంక్షన్ అనమాట. ఇది ఏంటంటే బర్త్డే పార్టీ, ఇది నైట్కి. సో మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నీట్గా రెడీ అయిపోయి బర్త్డే పార్టీకి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా షోస్, ఒక మ్యాజిక్ షో పెట్టారండి, చాలా చాలా బాగుంది. అండ్ నేను ఇలా రెడీ అయ్యానండి. ఒక చైన్ వేసుకున్నాను, లాంగ్ చైన్, దాంతో నా లుక్ ఎలివేట్ చేశాను అనమాట. సో మా హస్బెండ్ ఏమో తన కొలీగ్స్తో వెనక్కి కూర్చొని మాట్లాడుతున్నారు. నేను మా పిల్లలు ఏంటంటే మ్యాజిక్ షో చూద్దామని చెప్పేసి ముందున కూర్చున్నాం అనమాట. అంటే ఏదో ఇంట్రెస్ట్ పిల్లలకి, మమ్మీ చూస్తాము అని. పిల్లలకి మ్యాజిక్స్ సర్కస్ అంటే ఇష్టం ఉంటుంది కదండి. సో అందుకని మేము ఫ్రంట్ కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు, వాటికి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ప్రైజ్ అలాంటిది అనుకోండి. సో ఇక్కడ నేను ఒకదానికి ఆన్సర్ చేశాను అండ్ నాకు ఒక ప్రైజ్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సరే, ఎందులో అయినా విన్ అయ్యామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా.
సో నేను ఇక్కడ మంచిగా గిఫ్ట్ తీసుకున్నాను, ఐ మీన్ ప్రైజ్ తీసుకున్నాను అనమాట. అండ్ మ్యాజిక్ స్టార్ట్ చేశారు. మ్యాజిక్ అయితే సూపర్గా చేశారండి, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా సూపర్గా నచ్చింది. అండ్ పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఇదే కాకుండా చాలా చాలా అక్కడ గేమ్స్ కొన్ని, అలాగే కొన్ని ఐ మీన్ గేమ్స్ అనే అంటారు కదా, కొన్ని కొన్ని పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా పెట్టారనమాట. లైక్ టాస్క్లు అంటారు కదా, అవి గుర్తు రాలేదు. సో కొన్ని అలా పెట్టారు, బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ ఇక్కడ ఇంక ఫంక్షన్ ఫినిష్ చేసామన్నమాట. సో ఇక్కడ మేము ఏం ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీరు రియల్గా చూడొచ్చు. నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తున్నాను కొన్ని క్లిప్పింగ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా బర్డ్స్, ఐ మీన్ పీజియన్స్ అయితే 3 తీసారండి, ఇలా మ్యాజిక్ చేసి 3 వచ్చినాయి. చాలా భలే అనిపించిందిలేండి, హ్యాపీ ఇన్ ద సెన్స్ అంటే మ్యాజిక్ అంటే ఎంత ఏజ్ వాళ్ళమైనా సరే ఓ వావ్ అవునా ఎలా అని అనుకుంటాం కదా, సో అలా అనమాట. జాగ్రత్త అంటే బీచ్ అంటే ముందుకు జంప్ చేయండి, వాటర్ అంటే వెనక్కి జంప్ చేయండి, ఓకేనా? రెడీ? ఒకసారి వాటర్, బీచ్, వాటర్, వాటర్. సూపర్ అక్క, ఇటు చేద్దాం. చూసేకండి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసుకో. ఒకసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్ ఫర్ ద చిల్డ్రన్. అక్క లేట్ అడ్మిషనా? ఎవరు ఈవిడ? బాగున్నావు అక్క? నమస్తే, ఎట్లా ఉన్నావు? పైన గేమ్ రెడీ, అప్ డౌన్. మేడం ఎత్తారా మీరు? ఎత్తారు ఈవిడ ఫుడ్ ఎట్టికండి. రెడీ చేయని ఉన్నారు కదా, రెడీ అప్ డౌన్. ఎవరు మా మేడం గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టారు ఒకసారి. అక్క బాగున్నావా? డౌన్. పాపం అక్కడ వరల్డ్ కప్ అయితే తెలిసారు మేడం గారు. ఫస్ట్గా ఎవరైతే కూరగాయ పేర్లు ఫాస్ట్గా చెప్తారో మంచి గిఫ్ట్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చారా తొనుక్కున్నారో అవుట్ అయిపోతారు, ఓకేనా? ఓకే, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మేడం గారితో స్టార్ట్ చేద్దాం. అలాగని చెప్పి బెండకాయ దొండకాయ నువ్వు గుడ్డకాయ అని చెప్పకండి, ఓకేనా? ఫాస్ట్గా చెప్పాలి. ఆకుకూరలు అలాగని చెప్పి ఇంగ్లీష్ హిందీ మిక్స్ చేయకండి, ఓన్లీ తెలుగులో. మేడం గారితో స్టార్ట్ చేయమంటారు. ఇటువైపు బాగుందంటే ఈశాన్యం వైపు. మేడం గారు రెడీయా? మేడం గారు మీ పేరు? సౌజన్య గారు. రెడీయా మేడం? వంకాయ, బెండకాయ, దొండకాయ, కొత్తిమీర, తోటకూర, పాలకూర, చుక్కకూర. సో ఇలా కిడ్స్కి కొన్ని గేమ్స్ పెట్టారు, అలాగే ఐ మీన్ పేరెంట్స్కి కూడా అనమాట. అది కూడా ఏంటంటే మమ్మీస్కి అనమాట, అలా పెట్టారు గేమ్స్ అండ్ టాస్క్లు చాలా బాగున్నాయండి. అండ్ మేము ఫంక్షన్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. మేము ఫంక్షన్లో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మ్యాజిక్ షో అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెంట్ గుడ్. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు అనేది కదా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఓపెన్ చేస్తున్నాం అనమాట. టైం అయితే 11 అయ్యింది. 11 అయినా 12 అయినా ఏంటి, ఆ గిఫ్ట్ చూడకపోతే నిద్ర రాదు కదా. సో అదేంటా అని చూస్తే చాలా మంచి గిఫ్ట్ వచ్చిందండి. అదేంటంటే వినాయకుడు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలా మంచి ఫినిషింగ్ అనమాట, మంచి మెటీరియల్ కూడా అనమాట. అది పోర్సిలిన్ టైప్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇంక మేము అందరం ఫుల్ హ్యాపీ అయిపోయాం అనమాట. ఓకే మంచిది, జేజీది వచ్చింది, దేవుడిది వచ్చింది అని మా పిల్లలు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇది చాలా షైనీగా కూడా ఉందండి, చాలా అంటే చాలా షైనీగా ఉంది. అండ్ కోటింగ్ కూడా చాలా బాగుందనమాట, ఫినిషింగ్ బాగుంది మెయిన్. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి పిల్లలకి కూడా ఇలా సెలబ్రేషన్స్ ఒకటిని, అండ్ అలాగే వాళ్ళకి క్రేయాన్స్ అండ్ ఒక బుక్ కూడా, స్కెచ్ బుక్ కూడా ఇచ్చారనమాట డ్రా చేసుకోవటానికి. సో ఈ క్రేయాన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకెళ్ళకి చాక్లెట్స్ ఇస్తే ఇంకేముందండి, ఇంక హ్యాపీ కదా. హ్యాపీగా చాక్లెట్స్ని చూసి ఇంక పొంగిపోయారు అనమాట. సో పిల్లలు అంటేనే చాక్లెట్స్ అంటేనే పిల్లలు, సో అదనమాట. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్ కదా, సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసుకోవడానికి అని చెప్పేసి స్కెచ్ బుక్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. సో ఫైనల్గా ఫొటోస్ లేనిదే అసలు మనకి ఫుల్ఫిల్ అవ్వదు కదండి డే. సో కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము అక్కడ, ప్రతి డెకరేషన్ దగ్గర మంచిగా పిక్స్ తీసుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.